మాగంటి గోపీనాథ్ చనిపోయిండు, అందుకే ఎన్నికలు నడుస్తున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నావా? కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటున్నావా? బీజేపీ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావా? మేము రోడ్డు మీద బతకాము, ఏది మాట్లాడాం కానీ ఇంకా బంగారం రేటు తీస్తే ఇక పేదోళ్ళకు కాబట్టి ఇక పిల్లలకు పెళ్లి చేయాలని బంగారం గురించే ఆలోచిస్తానయ్యా. మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పకపోయినా బంగారం రేటు తగ్గియమని? ఇక ఆయన ఏడున్నాడు, మేము ఏడున్నాం. ఈ రోడ్డు ఉడుచుకొని బతికేటోళ్ళం. ఆయన మాకు కలుతాడా? ఆయన టైంకి ఉంటాడా? మీటింగ్లు అంటే ఉరుకుతూనే ఉన్నాం, మీటింగ్లు అంటే వస్తూనే ఉన్నాం, మీటింగ్లు అంటే ఉరుకుతూనే ఉన్నాం. కానీ ఇంకా జీతం పింఛన్ వస్తుందా నీకు? ఇంతవరకు లేదు. పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు. నిజం చెప్పమ్మా. నాతోడయ్యా నాకు 4 బిడ్డలు, కొడుకులు లేరు, 4 బిడ్డలే. మహిళలకి, మీ ఇంట్లో ఉన్న మహిళలకి 2500 మహాలక్ష్మి పథకం వస్తుందా? జాడలేదు, పత్తు లేదు కొడుక. అప్లికేషన్ పెట్టుకున్నాను, పెట్టినా అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరం అయిపోయా, ఇంతవరకు జాడలేదు, పత్తలేదు. అంటే పెట్టుకోకముందే పెట్టుకున్నా అంటున్నావు? ఇక పెట్టినాయ్యా, మన పోస్ట్ ఆఫీస్ ఉన్నది చూడు, పోస్ట్ ఆఫీసులోనే పెట్టినాం, ఇంతవరకు రాలే. ఎప్పుడైనా ప్రజా దర్బార్కు పోయినావా? ఇంకా ఏ బాధారో నాకైతే తెలియదు. అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటారు మరి అధికారులు? వస్తుంది అన్నారు, మళ్ళీ ఏమని అంటారే సైలెంట్ ఉన్నారు. ఉండమ్మా ఉండు, వాళ్ళ బీజులు వాళ్ళనే, మన బాధ మనకేనా. నేనేం చెప్తా చెప్పు, ఇక సపరేట్గా అడుగుతాను, సపరేట్గా వస్తాను. మరి ఇప్పుడు ఓట్లు వచ్చినాయి మీ ఏరియాలో, ఎవరికేద్దాం అనుకుంటున్నావు? ఇక ఎవరికి వచ్చిన ఓటు వామ్మ రోడ్డు మీద బతుకు, నేనేం అంటట్లేదు. కానీ ఎవరికేద్దాం అనుకుంటున్నావు? పోయిన వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నావు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నావు? ఇక కేసీఆర్ వస్తేనే కసింత అంత పెంచుతాడని ఆశతో ఉన్నావు. ఇప్పుడు ఈయన వచ్చి 3 సంవత్సరాలు ఇంతవరకు పెంచక బాధ్యత. కేసీఆర్ ఏం చేసిండమ్మా? ఆయన అప్పుడు 10 సంవత్సరాలు ఉన్నాడుగా, మరి అప్పుడు నా బిడ్డ కొడుతుంది అవన్నీ మాట్లాడ చాలు. ఇక నా బిడ్డ కొడుతుంది, మాట్లాడను. ఇక నీ బిడ్డ ఎవరు? ఒక్కడు మాట్లాడతా నా బిడ్డ. కేసీఆర్ 10 సంవత్సరాలు ఆయన కూడా పాలించిండు, ఏం చేసిండు అని అంటున్నావు? ఏం చేసి మాకు సంవత్సరానికి 1000 రూపాయలు పెంచేటోడు అంతే. అప్పుడు పింఛన్ వచ్చిందా మరి నీకు? లేదు, ఏది లేదు నాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏది లేదు, పింఛన్ లేదు, గించిన లేదు, ఏది లేదు. ఇప్పటికైనా కూడా ఏమన్నా రాపిద్దామంటే ఆడికి పోయి గిడికి పో అంటారు. ఇక సైలెంట్ ఉండిపోయినాం. ఎవరు మంచి వాళ్ళు అంటావు? కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి? రెండు బరాబరే. కాంట్లో పెడితే 2 బరాబరే వస్తాయి. ఎవరు అనాలి మేము? కొసరు దేనికి వేస్తావు? ఏమో ఆ కంట్ల మీదకి వచ్చినప్పుడు ఎవరికి అవుతుందో ఇక నాకైతే మనసులో కొసరు వీళ్ళకి వెళ్ళాలి వాళ్ళకి వెళ్ళాలి ఉంటుందిగా. ఎవరికైనా ఒకటే అయ్యా, నాకైతే ఏది తెలియదు. అది వచ్చిన లెక్క. ఇప్పుడు అమలక్కలందరూ పెద్దమ్మలు నీతో పాటు మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు, ఈ లీడర్ మంచోడు, ఆ లీడర్ మంచోడు, ఇంకొక ఆయన మంచోడు అంటాను. అయ్యా కేసీఆర్ మంచోడు అంటాను. ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, కారు గుర్తు కేసీఆర్. కేసీఆర్ రావాలి. కేసీఆర్ ఎందుకు రావాలి? మంచి చేశాడు. అంటే కేసీఆర్ ఏం మంచి చేసిండు? అప్పుడు 10 సంవత్సరాలు పాలించిండు తెలంగాణని, ఏం చేసిండంటే ఏం చెప్తావు? పింఛన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు రావట్లే నీకు పింఛను? వస్తుంది. 6 గ్యారెంటీలు మీ ఇంట్లో మహాలక్ష్మి పథకం 2500 వస్తున్నాయా? ఎవరు లేరు మాకు, ఏం రావట్లేదు. కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ బాగుంది.